ఇక్కడికి తరలి వెళ్దామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో మన గ్రామానికి రావడం జరిగింది. సూపర్ 6 పథకాల కింద 6 పథకాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఆడబిడ్డ నిధి కింద ఆడబిడ్డల్ని మహాశక్తిగా గుర్తించి ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు 59 సంవత్సరాల మధ్య ప్రతి మహిళ కూడా నెలకు 10,000 చొప్పున 18,000 రూపాయలు, అట్లాగే చదువుకునే ప్రతి పిల్లవాడికి 15,000 చొప్పున 15,000 రూపాయలు, 30,000 రూపాయలు, ముగ్గురంటే 45,000 ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తల్లి వందనం కింద జరుగుతుంది. 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఉచితం. ఆడబిడ్డలకి ఉచితం. అన్నదాత సాయం కింద రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి సహాయం. చదువుకున్న పిల్లవాడికి యువగళం నిధి కింద 3,000 నెలకు చొప్పున సంవత్సరానికి 36,000 రూపాయలు. 20 లక్షల ఉద్యోగాల కల్పన. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా మంచినీరు ఇచ్చే కుళాయి పథకం ఉచితంగా. అలాగే బలహీన వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఒక బలమైన చట్టం. అదేవిధంగా పేదవాళ్ళని పెద్దవాళ్ళు చేయాలి. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, ప్రజలు అందరూ కలిసి పేదవాళ్ళని పెద్దవాళ్ళు చేయాలి. ఈ సూపర్ 6 పథకాల కింద బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కింద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయాలన్నీ కూడా మనకు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసి ముందుకెళ్లే విధంగా నాయకుడు అన్ని ప్రకటిస్తారు. మనం చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు మనందరం కూడా కలిసి తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రం కోసం ప్రజల కోసం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని 2 పార్టీలు కూడా కలిసి ముందుకున్నాం. అందుకని జన సైనికుల్ని, వీర మహిళల్ని, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా కలిసిమెలిసి గ్రామాల్లో నాయకులు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ శిరసావిస్తూ పెద్ద ఎత్తున రేపు బహిరంగ సభకి తరలి వెళ్దామని చెప్పి తెలియజేస్తూ పేరు పేరున ఎంత ఆలస్యమైన మన పైడేరుపాడు గ్రామస్తులకి, నియోజకవర్గం, మండలం మరందరూ కూడా అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చిన నాయకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది. జై చంద్రబాబు.
మనం కూడా ఒకళ్ళు. కాబట్టి నాయకుడు తీసుకున్న నిర్ణయాల్లో మనం శిరోధార్యంగా మనం కష్టపడి పనిచేసుకొని చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు పిలిపించారు. చాలా పెద్ద ఎత్తున మన నియోజకవర్గం నుంచి కూడా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ఆ బహిరంగ సభకి కదిలి వెళ్దాం. దానికి తగ్గ వాహన ఏర్పాట్లు, దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని ఏదైతే రేపు జరగబోయే బహిరంగ సభ ఫిబ్రవరి 28 2 గంటల కల్లా బహిరంగ సభ జరుగుతుంది. ఆ బహిరంగ సభలో మనందరం కూడా వేలాది మందిగా మన మైలవరం నియోజకవర్గం నుంచి తరలి వెళ్దామని ఇవాళ నాయకుడితో జరిగిన సమావేశం చాలా సంతృప్తినివ్వడమే కాకుండా ఆయన సభ్యులు ఇబ్బంది పెట్టారు. మీ అందరికీ సినిమా మొదలవబోతుంది. ఎన్నికల ముందరేమో పెద్ద పెద్ద మాటలు చెప్పాడు.